ఇది చేసే విధంగానే ప్రభుత్వాలు నేనేమంటానంటే ఇది హామీలు అమలు చేయలేదు అంటే ప్రజలను మోసం చేసినట్టే. అది అసెంబ్లీలో హామీలు ఇచ్చినా, మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినా. సో దానికి జవాబుదారీతనం ఉండాలి అంటే, రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అంటే హామీలను అమలు చేయనప్పుడు వాళ్ళపైన కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఇదిగో హామీలు ఇచ్చారు, సో మీరు హామీలు ఇవ్వకుండా మీ టెన్యూర్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం, ఎన్నికల్లో ఎన్ని ఇయర్స్ పాటు మీరు పోటీ చేసే అధికారం లేదు లాంటి చర్యలు కనుక తీసుకునే విధంగా రూల్స్ను ఫ్రేమ్ చేస్తే బట్ రోహిత్ అట్లాంటి చర్యలు తీసుకోవడము అసలు జరగని పని. లాజికల్లీ ఆలోచించినా కూడా పొలిటికల్ పార్టీస్ కి అది మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్. ప్రజలు ఇబ్బందులు పడాలి, వీళ్ళు మాత్రం తీసుకుని రావడానికి గవర్నమెంట్ ఇష్టం లేదు. అన్నా హజారే అక్కడ డిమాండ్ చేసి గట్టిగా కూర్చుంటే బిల్లు తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు అంటే మాకు సర్వెంట్, ప్రజలకు సర్వెంట్. సో పొలిటికల్ సర్వెంట్ ఎలా ఉండాలో మేము డిసైడ్ చేసుకుంటాం. పొలిటికల్ పార్టీస్ స్వలాభానికి పంచడం ఆపేసి జనాల కోసం ఒకవేళ నిజంగా ఆ సిస్టమ్ తీసుకొస్తానంటే ఎమ్మెల్యేలు ఓటేస్తారా, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక సినిమా లీడర్ సినిమా ఉంటుంది, గుర్తుందా, రానాది. అందులో ఉత్సాహవంతుడు కొత్తగా సీఎం అయ్యి వెళ్తాడు, కొత్తగా ఆ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద అవినీతికి సంబంధించి, ఎంక్వైరీకి సంబంధించి ఒక బిల్లు పెడతాడు. పెట్టగానే రావు అప్పుడు గొల్లపూడి మారుతారో సీనియర్ ఎమ్మెల్యే మన దగ్గర విహెచ్ లాగా ఆయన వచ్చి అంటాడు, నీకు అసలు బుద్ధి ఉందా, యంగ్స్టర్ కదా ఏది పెడితే అది బిల్లు పెడితే అంటే మా మీద మేము తప్పుడు పనులు చేసామని, మా అవినీతి మీద ఎంక్వైరీ చేస్తారని నువ్వు బిల్లు పెడితే మేమే నీకు ఓటేయాలా, అది పాస్ అవుతున్నారు అనుకుంటున్నావు అని అంటే రాణా అంటాడు, ఏది ఎప్పుడు చచ్చిపోతారు సార్ మీరు అంటాడు, గుర్తుందా? గుర్తుంది. ఎందుకు సార్ ఇంకా అంటాడు. సార్ ఎందుకంటే అది సినిమాని ఎందుకు గుర్తు చేస్తామో ఇప్పుడు జరుగుతుందో కూడా అదే. ఇప్పుడు జనాల్ఫా వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లు వస్తేనే మేము ఇది చేస్తాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయ్ ఇలాంటి బిల్లు పెడుతున్నాడు, చాలా సీరియస్ గా వెళ్తున్నాడు. నెక్స్ట్ గెలుస్తాం లేదా ఇవన్నీ వదిలిపెట్టి పడేసి అవినీతి మీద ఇలాంటి బిల్లులు పెడతారు. అదే అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లు మొత్తం లక్షల కోట్లు దాటిపోతుంది. నేను చెప్పినట్టుగా 3 లక్షల కోట్లు ఇవాళ తెలంగాణ బడ్జెట్ దాటిందంటే మామూలు విషయం కాదు. ఒక 12 ఏళ్ల కింద ఉన్నదానికి ఇప్పుడు ట్రిపుల్ బడ్జెట్ పెరిగింది. ఎలా పెంచుకుంటూ పోతుంది? రాబడి పెంచుకోపోలే, వచ్చినటువంటి రాబడిని ఖచ్చితంగా హామీల అమలు కోసం కరెక్ట్ ప్రణాళిక ఉంటే చేయొచ్చు, కానీ ప్రణాళిక లోపిస్తుందని నాకు అర్థమవుతుంది. ఫెయిత్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విత్ గుడ్ ఫెయిత్ అనే దాన్ని గనక కట్టుబడి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే విధంగా నేనేమంటానంటే ఫైనల్గా ఒక సొల్యూషన్ చెప్తాం. యాక్చువల్లీ మీట్ ది ఎడిటర్స్లో అందరం కూడా డిస్కస్ చేసాం రకరకాల అంశాలు, రకరకాల ఇష్యూస్ మనం ఇక్కడ రైజ్ చేసాం. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది. అల్టిమేట్గా మేమందరం ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మీట్ ది ఎడిటర్స్లో ఒక ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, పార్టీ